హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఎలా పూజ చేసుకుంటాను, ఏంటి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి ఫుడ్ వ్లాగ్స్. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము, వచ్చేయండి. ఇంకా మార్నింగ్ 5 అయితే నిద్ర లేచాను. లేచి కొంచెం వేడినీళ్ళు అయితే తాగి ఒక 10 నిమిషాలు అటు ఇటు వాకింగ్ అయితే చేశాను. ముందు ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా గడప దగ్గర కూడా ఊడ్చి తుడిచేసి క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. మావి తెల్ల బండలు కావడం వల్ల ముగ్గేస్తే కూడా అసలు కనిపించడం లేదు. ఆల్రెడీ నేను పెయింట్‌తో ముగ్గైతే వేసే ఉంటాను. ఇంకా శుక్రవారమో, శనివారమో వచ్చినప్పుడు మాత్రం ఇలా జాజి పెట్టుకుంటాను. ఇలా పెట్టుకొని ముగ్గేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇది ఇంక కొంచెం ఆరిపోవాలి. అప్పుడు మాత్రమే మనం ముగ్గైతే వేసుకోవాలి. ఆలోపు నేనైతే స్నానం చేసొచ్చాను. ఇంకా గడపైతే ముందుగానే క్లీన్ చేసుకున్నాను. ఇంక స్నానం చేసొచ్చి గడపకైతే పసుపు, కుంకుమ అయితే పెడుతున్నాను. స్నానం చేయకుండా మనమైతే గడపకి పసుపు, కుంకుమ అనేది రాయకూడదు. ఎందుకంటే మనకి మెయిన్ ద్వారమే కాబట్టి దానికి కూడా స్నానం చేసిన తర్వాతే మనం పసుపు అది రాసుకోవాలి. ఇంకా నేను గడప మీద ముగ్గులైతే పెడుతున్నాను. డైలీ అయితే మామూలుగా చిన్న ముగ్గు అయితే పెట్టుకొని ఇంట్లో నార్మల్గా పూజ అయితే చేసుకుంటాను. కానీ సాటర్డే, సండే వచ్చింది అంటే మాత్రం కంపల్సరీ ఇంట్లో పూజ ఇలాగే ఉంటుంది. ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుంది కదా. ఆడవాళ్ళంటే శుక్రవారం, శనివారం మెయిన్గా పూజ అనేది చేసుకుంటాము. ఇంకా జాజి కూడా ఆరిపోయింది. ఇంకా దాని మీద అయితే ముగ్గు పెడుతున్నాను. బయట గాలి అయితే చాలా ఎక్కువగా ఉంది. ముగ్గు వేస్తూనే ఉన్నాను, అది పోతూనే ఉంది. శుక్రవారం రోజు ఇంటి ముందు ఇలా ముగ్గు ఉంది అంటేనే లక్ష్మీ కళ అనేది బాగా కనిపిస్తుంది. ఇలా ముగ్గులు పెట్టుకొని పసుపు, కుంకుమ వేసుకోవడం వల్ల శుక్రవారం రోజు మనం అమ్మవారికి ఆహ్వానం పలికినట్టు. అందుకని డైలీ శుక్రవారం అయితే నేను ఇలాగే చూసుకుంటాను. ముగ్గైతే వేసుకొని ఇలా గడప మీద కుంకుమతో అయితే అలంకరించుకున్నాను. చాలా అందంగా ఉంది. నేనైతే కలర్స్ అన్నీ ఇలా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాను. మనం ప్రతిసారి ముగ్గు వేసేటప్పుడు వేరే వేరే డబ్బాలు తీయకుండా అన్నీ ఒకే డబ్బాలో ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా గడప మీద కూడా కొంచెం పసుపు, కొంచెం కుంకుమతో అయితే అలంకరించుకున్నాను. శుక్రవారం పూజ కోసం అయితే పూలైతే తీసుకొచ్చాము. పూలైతే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇంకా మెయిన్ మనకి ద్వారమే కదండీ! అందుకని గడపకు కూడా పూలు పెట్టుకొని గడప దగ్గర అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మనం వేసిన ముగ్గు మీద కూడా అయితే పూలు పెట్టుకున్నాను. చూసారు కదా, గడప దగ్గర అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా పూజ సామాన్లన్నీ కూడా శుక్రవారం క్లీన్ చేయకూడదు. అందుకని నేను ఇవన్నీ గురువారం రోజు నీట్‌గా క్లీన్ చేసుకొని తుడిచిపెట్టుకున్నాను. ఇంకా కలశం చెంబు ఒక్కటే కడగడం మర్చిపోయాను. ఇంకా శుక్రవారం అయితే అమ్మవారికి కలశం అయితే పెట్టుకొని పూజ అయితే ప్రారంభిస్తాను. అందుకని కలశానికి కూడా బొట్లయితే పెట్టుకున్నాను. ఇంకా లక్ష్మీ కుబేర కొంచెం అయితే ఉంది కదా, ఇంకా దీనికి కూడా బొట్లయితే పెట్టుకొని పసుపు, కుంకుమతో అలంకరించుకున్నాను. ఈ కుబేర కుంచాన్ని మనం ఇత్తడి, రాగి, వెండి దేంట్లో అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తక్కువగా అవుతాయి. ధన సమృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. మీకేమైనా డౌట్ ఉందంటే నాకైతే కామెంట్ చేయండి. దీనికోసం సపరేట్గా వీడియో అయితే చేసి పెడతాను. ఇంకా అమ్మవారికి కలశం అయితే పెట్టుకున్నాను. దేవుడి ఫోటోలకు కూడా అన్నిటికీ బొట్లు అయితే పెట్టుకొని అలంకరించుకున్నాను. నేను డైలీ కలశం అయితే చేంజ్ చేయనండి. ఓన్లీ శుక్రవారం మాత్రమే అమ్మవారికి కలశాన్ని అయితే పెట్టుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం దాకా అదే కలశాన్ని అయితే ఉంచుకుంటాను. ఇంకా శుక్రవారం రోజు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ అయితే మనం దీపాన్ని అయితే చేసుకోవచ్చు. ఈరోజు నెయ్యి అయితే అయిపోయింది. అందుకని నువ్వుల నూనెతోనే దీపారాధన చేసుకున్నాను. మనం పూజ చేసుకున్న తర్వాత దీపాల వెలుగులో స్వామివారు కానీ, అమ్మవారు విగ్రహాలు చాలా అందంగా కనిపిస్తారు. ఇంకా దీపలక్ష్మికి పసుపు, కుంకుమ, పూలు అయితే వేసి నమస్కారం చేసుకున్నాను. నా దగ్గర ఉన్న విగ్రహాలకు కూడా పూజ అయితే చేసుకున్నాను. ధూపం అయితే వెలిగించుకున్నాను. చూడండి స్వామివారు ఎంత అందంగా కనిపిస్తున్నారో. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి దేవుణ్ణి మనం ఎలా పూజ చేసామో చూసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా ముగ్గు అయితే పెట్టుకొని పసుపు, కుంకుమతో అలంకరించుకున్నాను. ఈ తులసి కోడ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది.
ఇంట్లో పని ఎక్కువగా ఉండి పూజ చేసుకోవడానికి కుదరలేదు అన్నప్పుడు కనీసం ఈ తులసి చెట్టు దగ్గర పూజ చేసుకున్నా కూడా మంచిది. తులసి కోట దగ్గర అయితే ఇంకా పసుపు కుంకుమ పెట్టుకొని అమ్మవారికి కూడా పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను. అమ్మవారు అయితే చూడడానికి చాలా అందంగా ఉన్నారు. అమ్మవారి దగ్గర కూడా దీపం అది వెలిగించి ధూపం అయితే చూపించాను. ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా అల్లంగారులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకు కూడా స్కూల్కి టైం అవుతుంది కదా, ఇంకా అందుకని హడావుడిగా ఉంది. ఇంకా పిల్లలకు కూడా ఇవే అయితే లంచ్ బాక్స్లో ప్యాక్ చేశాను. ముందుగా వేసిన గారెలు అయితే అమ్మవారికి నైవేద్యం కోసం అయితే తీసాను. గారెలతో పాటు కొబ్బరి చట్నీ కూడా చేశాను. ఇంకా పిల్లలందరికీ టిఫిన్ అంతా ప్యాక్ చేసేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కూడా అయితే ప్రశాంతంగా టిఫిన్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.